నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అనమాట బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై ఇండియన్ 2 మూవీ లేకపోతే భారతీయుడు 2 మూవీకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే ఈ మూవీ వచ్చేసరికి 4DX దాంతోపాటు ఐమాక్స్ ఫార్మాట్లో కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేశారు. త్వరలో ఎలాగని రేపు కానీ ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ కూడా స్టార్ట్ అయిపోతే బుకింగ్స్ అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసారు. అండ్ దాని తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఏంటంటే మూవీ రిలీజ్ కాకముందుకి సీక్వెల్ వచ్చేసింది. ఏంటంటే మన సూర్య గారిది కంగువా మూవీ అయితే మీకు అందరూ తెలిసిందే, కొంచెం ట్రైబల్ లాగా ఉంటుంది అండ్ మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా ఉన్నారు కదా. ఇక్కడ మన వాళ్ళు కొన్ని డేట్స్ అయితే పెట్టారు పోయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది 2025 కల్లా ఎండ్ అయిపోతుంది షూటింగ్ వర్క్ అంతా కూడా. అండ్ 2060 కల్లా కూడా ప్లాన్ అవుతుంది ఎడిటింగ్ అవన్నీ చేసుకొని 2027 కల్లా పార్ట్ 2 వచ్చేస్తుంది అనేసి అయితే వీళ్ళు ప్లానింగ్ అయితే చేసుకుంటారు. ఏమో ఇంత లాంగ్ ఆరనైనా అనిపించింది నాకైతే. 2-3 సంవత్సరాలు దీనికైనా అనిపించింది. సో ఇంకొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అయితే నేను అనుకుంటున్నాను. సో వెయిట్ చేద్దాం. ట్రైలర్ గ్లిమ్స్ అవన్నీ చూసేటట్టు నాకైతే మంచిగా అనిపించింది. మీరు ఏమనుకుంటారు కంగువా మూవీ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం అన్న ఈ న్యూస్ ముందు ఎందుకు పెట్టలేవు అనేసి అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అవుతారు. ఏంటంటే సింపుల్గా SSMB 29 మీకు అందరికి తెలిసిందే కదా, మహేష్ బాబు గారిది అప్కమింగ్ కొలాబరేషన్తో పాటు వచ్చే మూవీ ఎవరిది రాజమౌళి గారితోన. మహేష్ బాబు గారి బర్త్డే రోజు అఫీషియల్గా అప్డేట్ చేశాను అనేసి అయితే ఒక రూమర్ లేకపోతే కన్ఫర్మ్ న్యూస్ అని కాదు కానీ కొంతమంది అయితే అంటారు. సో ఇది 50-50 న్యూస్ అనుకోవచ్చు బై. సో మహేష్ బాబు గారిది బర్త్డే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసి వస్తున్నాం. ఆఫీస్గా August 9th అని అందరికి తెలిసిందే. సో August 9th రోజున మనకి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే వస్తుంది బై. టైటిలా లేకపోతే స్టోరీ కాన్సెప్ట్ అయ్యిందని తెలియదు కానీ అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చేసాము. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే విజయ్ గారు ఉన్నారు కదా మన తమిళ యాక్టర్. అతనిది తెలుగు రైట్స్నే కదా గోట్ మూవీకి సంబంధించిన తెలుగు రైట్స్ ఏవైతున్నాయో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకురనమాట అవి 2 స్టేట్స్కి, ఆంధ్రాకి తెలంగాణకి రెండింటికి కూడా వాళ్ళే తీసుకురని ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మమ్ముటి గారిది టర్బో మూవీ ఉంది కదా బై. సో ఆ టర్బో మూవీ వచ్చేసరికి అయితేనేమో ఆగస్ట్లో OTTలో రిలీజ్ అవుతుందని సోనీ లివ్ వాళ్ళు ఎక్స్లో అఫీషియల్గా పోస్ట్ చేశారు. సో చూడాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే త్రిష గారిది OTT డెబ్యూ సిరీస్ అయితే బృందా ఏదైతే ఉందో దాని డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. 2 ఆగస్ట్ రోజున ఈ సిరీస్ అయితే వస్తుంది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే గెటప్ సీను గారిది రాజు యాదవ్ అనే మూవీ ఉంది కాబట్టి ఈ మూవీ ఆహాలో రిలీజ్ అవుతుంది అనేసి అయితే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఒక పోస్టర్ అయితే వచ్చేసి కమింగ్ సూన్ అనేసి అయితే. సో ఎప్పుడు వస్తుంది ఆహాల్ అనేది అప్డేట్ లేదు. సో అప్డేట్ రాగానే సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. లేకపోతే OTTలో రిలీజ్ అయ్యే సిరీస్ ఉంది, ప్రతి వీక్ ఈ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అది కూడా ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత సుధీర్ బాబు గారిది హరం హరం మూవీకి సంబంధించిన OTT కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆహా యాప్ ఉంది కదా దాంట్లోనే ఆహాలనే 11th జూలైకి ఈ మూవీ ఏదైతే ఉందో అఫీషియల్గా OTTలోకి అయితే వచ్చేసింది అనమాట. సో వెయిట్ చేయండి. సినిమా పర్లేదు బాగుంటుంది, 1 టైం వాట్సాప్లో అనమాట. నేను రివ్యూ కూడా చేసినాను, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇవి ఇవాళ మూవీని సపరేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించి యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.